గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఓతి బస్వరాజ్. తెలంగాణ అస్తిత్వం ప్రపంచంలోనే ప్రత్యేకతని చోటు సంపాదించుకున్న ప్రకృతి పరవశించే పండుగ పూల పండుగ బతుకమ్మని పురస్కరించుకొని అంతర్జాతీయ బతుకమ్మని ప్రముఖ శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కండ్లకు గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహాన్ని రూపొందించాడు. తెలంగాణ సాంప్రదాయాలను ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో 9 రోజులు తీరొక్క పువ్వులతో రంగురంగుల పువ్వులు రమణీయంగా అలంకరించి దుర్గామాత ఆదిశక్తి పరాశక్తి 9 రోజుల్లో 9 రూపాల్లో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. బతుకమ్మ పండుగతో యావత్ ప్రపంచమంతా సంబరపడుతుంది. బతుకమ్మ అమ్మవారి దయ కరుణ చూపు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా కండ్లకు గంతలు కట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం అందరినీ అబ్బురపరిచింది. ఈరోజు కుషాయిగూడకు చెందినటువంటి శిల్ప ప్రముఖ కళాకారుడు ఓతి బస్వరాజ్ దుర్గామాత 9 రోజులలో 9 రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించే అమ్మవారు విగ్రహాన్ని కండ్లకు గంతలు కట్టుకొని ఓతి బస్వరాజ్ అనే ప్రముఖ శిల్పకారుడు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు. ఈయన గతంలో కూడా శ్రీరాముల వారిది వినాయకుడిది విగ్రహాలను కళ్ళకు ఒక గంతలు కట్టుకొని విగ్రహాలు తయారు చేసి ఈయన వరల్డ్ రికార్డులో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ శిల్ప కళాకారుని కూడా అనేక ప్రభుత్వాలు కూడా పాలకులు కూడా చైతన్యించి ఈ యొక్క కళారంగాన్ని కూడా మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెయిన్గా ప్రకృతి పరవశించిపోయే పండుగ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఇప్పటికే ఓతి బస్వరాజ్ అనే శిల్ప కళాకారుడు ప్రజల ఆదర అభిమానాలు మన్ననలు పొంది మంచి పేరు గుర్తింపును తెచ్చుకున్నాడు. ఓతి బస్వరాజ్ అనేక అవార్డులను ఓన్ చేసుకున్నాడు. ఇంకా కూడా ఒక దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని వరల్డ్ వైడ్గా గిన్నీస్ బుక్లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇలాంటి ఒక శిల్ప కళాకారుని కూడా మనం అందరం కూడా చైతన్యిస్తే మరింత ఈ యొక్క కళారంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయిన వారం అవుతాం. ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం అమ్మవారి అనుగ్రహం కూడా ఆ శిల్పికి ఉండాలని అమ్మవారిని కూడా వేడుకుంటున్నాం. అందరికీ దసరా అండ్ బతుకమ్మ వేడుకలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ ఓతి బస్వరాజ్ స్కల్ప్టర్. మన మదిలో ఉన్నటువంటి అమ్మవారిని నేను కళ్ళను గంతలు కట్టుకొని అమ్మవారిని 1 గంట 10 నిమిషాల్లో తయారు చేశాను. మన భారతదేశము చాలా సంప్రదాయమైన కలిగి ఉన్నటువంటిది. ప్రపంచంలోకెల్లా ఒక ప్రత్యేకమైన దేశంగా ఉంది సంప్రదాయాల్లో. ఈ సంప్రదాయాలు మన తెలంగాణకు ప్రత్యేకించి చెందినది. మన తెలంగాణ సంస్కృతి పూలను ఆరాధించే ఒక గొప్ప మనసు గల సంస్కృతి గల మన తెలంగాణ వాసులకు వారు తెలంగాణలో ఉన్న శ్రీమూర్తులందరూ పొలానికి వెళ్ళి గుంక పువ్వు బతుకమ్మ రకరకాల తంగేడు పువ్వు ఇలాంటివి తెచ్చేసి బతుకమ్మను ఒక కళా రూపంలో బతుకమ్మ షేప్లో వాటిని బొడ్డెమ్మ రూపంలో అమర్చి సాయంత్రం అందరూ కలిసి కొలం దగ్గర వెళ్ళి ఆ బతుకమ్మను చుట్టుముట్టు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క సంతోషాలు వాళ్ళ మధ్యలో ఉండే సంభాషణని పాట రూపంలో వాళ్ళు పాడుతూ మైమర్చిపోయి మంచి ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అది మన తెలంగాణకు బతుకమ్మ పండుగ ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఒక మనిషి ఏదైతే ఒక వస్తువు నుంచి ఆలోచించుకుంటూ ఉంటాడో ఆ వస్తువు ఆయన మైండ్లో కదులుతూ ఉంటుంది. అదే ముఖ్యంగా కళాకారులు ఎప్పుడూ కళ గురించి ఆలోచిస్తుంటారు. డబ్బులు కానీ ఏ విదేశాల్లో గొడవలకి తయారు చేయడానికి ఈ కళ్ళ గంతలు కట్టుకొని ఈ మట్టిలో ఈ అమ్మవారి ప్రతిరూప చేయడానికి 1 గంట 10 నిమిషాలు పట్టింది. నేను అమ్మవారి కృప వల్ల ఈ అమ్మవారిని చేయగలిగినాను. ఇది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరియు తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి బతుకమ్మ అండ్ నవదుర్గ ఉత్సవాల సందర్భంగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.